వెల్కమ్ టు టేకాలజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో అడిగినటువంటి సైకాలజీలో ఆర్టీ 2000 మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. సో మీరు రేపు ఎగ్జామ్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ 2009 కి సంబంధించి పర్ఫెక్ట్ గా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎన్సిఎఫ్ ఇవన్నీ రెగ్యులర్ గా రిపీటెడ్ గా అన్ని సెషన్లలో ఎప్పుడు వచ్చేవి ఇస్తాడో ఒకసారి చూసుకోండి పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అవే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్సిఎఫ్ 2005 మీద అడిగాడు. పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ఇవన్నీ మేజరే ఫ్రెండ్స్. ప్రేరణ మీద బిట్ అడగటం జరిగింది. అభ్యసనం బదలాయింపు సిద్ధాంతాల మీద రెగ్యులర్ గా అడుగుతానే ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ వీటిని ఒక్కసారి రేపు ఎగ్జామ్ రాయబోయే మిత్రులు ఎవరైతే ఉన్నారో వీటన్నింటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం బిట్స్ ని కవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దమనం మీద ఒక బిట్ రావటం జరిగింది. దమనం మీద అంటే చిన్న ఈ పెద్ద ఈజీగానే క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగా అంటున్నారు మిత్రులు. ఎరిక్ ఎరిక్సన్ టేబుల్ మీద ఫ్రెండ్స్ ఒక బిట్ రావడం జరిగింది. అంటే ఒక టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, మొత్తం 8 రకాల ఉన్నాయి కదా, చొరవ చూపడం తప్పు చేశాను అనేటటువంటి భావన మీద ఒక బిట్ అడిగాడని మిత్రులు చెప్తున్నారు. అదొకటి ఒకసారి చూసుకోండి. జీన్ పియాజే సిద్ధాంతం మీద ఒక బిట్టు. అంటే ఈ సిద్ధాంతాన్ని మీరైతే రెగ్యులర్ గా చదువుతారు కాబట్టి వీటిని మీరు వదిలే ప్రసక్తి చేయరు కాబట్టి ఒకసారి చూసుకోండి, ఎందుకని మంచిది. తర్వాత టర్మన్ మెరిల్ టీఎం అంటారు, ప్రజ్ఞ యొక్క టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టేబుల్ మీద ఒక బిట్ రావడం జరిగింది. అట్లే తరగతి నిర్వహణ. ఇవి సైకాలజీలో అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీటి ఒక్కసారి రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీటి ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా చూసుకొని రేపు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తెలుగుకి సంబంధించి తెలుగు అనగానే మీకు జనరల్గా చూడండి, ఇక్కడ జైలు అనేటటువంటి అనగానే మీకు పొట్లపల్లి రామారావు గారు గుర్తు వస్తారు. దానికి సంబంధించి కోడింగ్తో కూడా మన వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ చూసేటటువంటి టైం ఉండదు, కానీ ఒకసారి ఈ టాపిక్స్ మాత్రం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. జైలు, రేపు జైలు లోపల అని అడిగేటటువంటి అవకాశం ఉంది. జైలు లోపల అంటేనేమో ఒట్టికోట ఆల్వార్ స్వామి, లోపలంతా మట్టి ఉంటుందని చెప్పే కదా ఫ్రెండ్స్. జైలు అంటేనేమో జైల్లో చీమలు అంటే పొట్టలో చీమలు అంటే పొట్టలో ఉన్నటువంటి చీమలు ఏమనుకుంటాయంటే ఒక జైలు లాగా ఉన్నాయి అన్నట్టు, లేదా పొట్లకాయ జైలు కంటే దారుణంగా రకరకాలైనటువంటి కోడింగ్స్తో మన వీడియోలోనే కొత్తగా ఎవరైనా మిత్రులు ఇప్పుడు కనుక ఈ వీడియోతో చూస్తున్నట్లయితే అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. రంగనాథ రామాయణం, గోనబుద్ధారెడ్డి ఇవన్నీ మీకు తెలిసినాయి ఫ్రెండ్స్. తొక్కుడు బండ, శబ్నము ఇట్లాంటివి కొన్ని పదాలు ఇచ్చినప్పుడు హీరో కృష్ణతో లింక్ చేసి నేను వీడియో చేయడం జరిగింది. చెరబండ రాజు అంటే బండ బద్దలైంది అనుకోండి, బద్దం భాస్కర్ రెడ్డి అన్నట్టు చాలా లాజిక్స్తో మన వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవే రిపీట్ అడిగాడు, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ నాకు తెలిసి పేపర్. సుమతి శతకం, శతకాల మీద బిట్టు కన్ఫర్మ్ చూసుకోండి ఫ్రెండ్స్. కృష్ణమూర్తి యాదవ్, ఇందులో హీరో కృష్ణతో కొంచెం లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సందుల మీద ఫ్రెండ్స్, సందులు సమాసాలు ఇవన్నీ అడుగుతానే ఉంటాడు, మీకు తెలిసిందే కదా సందులు. ఈ రోజు అడిగిన సందులు ఏంటంటే త్రికసంధి, అచ్చోట ఆపుల చోట అంటే దీర్ఘాలు, ఇవన్నీ మీకు వృద్ధి సంధి, వృద్ధుల మీద. నానార్థాలకు సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది. పర్యాయ పదాలకు సంబంధించి అది కరెక్ట్ కూడా సంథింగ్ రేపు ఏదైనా రావచ్చు, అంటే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు 100% బిట్స్ వస్తున్నాయి. అలంకారాల మీద ఈ రోజు అడిగిన మార్నింగ్ సెషన్లో చేకానుప్రాస అలంకారం. మరి ఈవినింగ్ సెషన్లో బిట్స్ ఏం వస్తే వాటిని కూడా వెంటనే రాసి మ్యాక్సిమం సేకరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇవే టాపిక్స్ మళ్ళీ రిపీటెడ్ అవ్వచ్చు కాబట్టి ఒకసారి చూసుకోండి. సమాసాల మీద ఈరోజు షష్ఠీ తత్పుర సమాసం మీద బిట్ అడిగాడు. అంటే మరి ఇక్కడ సత్యదూరం అనేది అడిగాడు అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ సమాసాల మీద షష్ఠీ తత్వ సమాసం బిట్టు. ఛందస్సు, ఈ ఛందస్సుకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడిగినటువంటిది ఏంటంటే మరి సవరణమయవ అనగానే అసలు ఛందస్సు చాలా ఈజీగానే అడుగుతున్నాడు, పెద్ద హార్డ్గా అయితే ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్ అనేది. ఛందస్సు అంటే దీన్ని ఉవాచన శమమస అని 10, 11, 13, 14 అని 20, 21, 19, 20 అని అంటే యతి స్థానాలని, పదాల సంఖ్య అని. ఉవాచన శమమసలో బా అంటేనేమో ఉత్పలమాలని, చనా అంటే నజబజ జజర అంటేనేమో మరి మత్తేమో ఇట్లా ఉపాచన భరణ అట్లని రకరకాలుగా మీరు ఉపాచన శమమస అనేటటువంటి కోడ్తో ఈ ఛందస్సుకు సంబంధించి ఇందాక చెప్పాను. ఉపాచన శమమస అంటే ఉబాలో బా అంటేనో భరణ బబ్రవ, ఊ అంటేనో ఉత్పలమాల అట్లా. చన అంటే నజబజ జజర, చ అంటేనేమో చంపకమాల. ఉపాచన శమ, మా అంటేనో మత్స్యజస్రతగా, ష అంటేనేమో శార్దూలం, మస అంటేనేమో సబరణమయవ. అది అడిగిన బిడ్డ ఫ్రెండ్స్. సబరణమయవ అంటే ఉపాచనం మస శమ మస అన్నాం కాబట్టి మత్యవం కిందకు వస్తుంది అన్నట్టు ఈరోజు ఛందస్సు మీద. రేపు ఇంకేదైనా అడగవచ్చు ఫ్రెండ్స్. అట్లా ఈ ఛందస్సుకి సంబంధించి మంచి వీడియో ఫ్రెండ్స్. ఈ 2-3 రోజుల క్రితం నేను ఒక వీడియో చేయడం జరిగింది, అది చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు
బిట్స్ ఎట్లా అడిగినా కూడా మీరు పెట్ట బతుకమ్మ మీద బిట్ ఇవన్నీ 6th క్లాస్ తెలుగులో ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ మేడారం జాతర, బతుకమ్మకి సంబంధించి, మేడారంకి సంబంధించి ఇక్కడ ఒక కొంచెం మిస్ అయింది చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే మేడారం జాతర మీద బిట్టు, బతుకమ్మకి సంబంధించి ఇవన్నీ 6th క్లాసులో చివరిలో ఉన్నాయి. ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, 6th క్లాస్కి సంబంధించి చివరిలో ఉన్న పండుగలు కానివ్వండి, కొన్ని ఆటలు కానివ్వండి, కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిని కొంచెం పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత శ్వాసలకు సంబంధించి రాష్ట్రపతి మీద బిట్ అడిగాడు. ఎందుకంటే రాష్ట్రపతి మీద ఈ మధ్య చర్చ జరుగుతుంది కాబట్టి పశ్చిమ కనుమల మీద బిట్ అడిగాడు. అట్లే శాసన మండలి, తెలంగాణలో శాసన మండలి ఎమ్మెల్సీలు మొత్తం 40 మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. తెలంగాణలో మరి తీన్మార్ మల్లన ఒక ఎమ్మెల్సీ కాబట్టి అట్లా ఎమ్మెల్సీ మీద కూడా బాగా హాట్ న్యూస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ మీద బిట్ అడిగాడు. అంటే రీసెంట్ గా ఏదైతే నడుస్తుందో వాటిని మన కంటెంట్ రూపంలో ఇస్తారు. ఈ రోజు ఇవన్నీ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మార్నింగ్ సెషన్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి అయినప్పటికీ ఇవి మన టాపిక్స్. మీరు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా, వేరే ఇంకేమైనా ప్రిపేర్ అవుతున్నా, ఇవే టాపిక్స్ తో లింక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. తర్వాత రాష్ట్రాల సరిహద్దుల్లో ఎస్జిటి వాళ్ళు కూడా ఫేమస్ కదా ఫ్రెండ్స్. రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ రోజు ఛత్తీస్గఢ్కి సంబంధించి సరిహద్దులు అడిగాడు. రేపు తెలంగాణ గురించి అడగొచ్చు, ఏపీ గురించి అడగొచ్చు. చెప్పలేం కాబట్టి సరిహద్దుల మీద ఒక బిట్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఈ వైశాల్యం అంటే ప్రపంచంలో ఇండియా యొక్క వైశాల్యం అడిగాడు ఈ రోజు. రేపు మరి తెలంగాణ వైశాల్యము భారతదేశం మొత్తం మీద ఎంత అనవచ్చు, రేపు ఏదైనా అడగవచ్చు. అట్లా లింక్ చేస్తూ మీరు చదవండి ఫ్రెండ్స్. కాంటూర్ రేఖలు ఇవన్నీ 6th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ముస్లిం లీగ్ ఇట్లా ఈరోజు శ్వాసలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ స్కూల్ అసిస్టెంట్ శ్వాసలకు సంబంధించి ఫ్రెండ్స్. అవన్నీ నేను రాయలేదు. సరే, ఉన్నంత వరకు మేజర్గా ఉన్నాయి మాత్రం ఇవే ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇవి మన శ్వాసలకు సంబంధించి ఇవైతేనేమో తెలుగుకు సంబంధించి ఫ్రెండ్స్. మీకు తెలుగు అనేది చాలా ఈజీ అనిపించింది నాకైతే. తర్వాత సైకాలజీ కూడా చాలా ఈజీ అనిపించింది. టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం ఈజీ అన్నట్టు నాకు అనిపించింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈజీ అంటాం కానీ మళ్ళీ తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేం కదా ఫ్రెండ్స్. సో వీటిని ఒకసారి చూడండి. మళ్ళీ మీకు వెంటనే ఈవినింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ అన్నింటిని కూడా ఒకసారి గ్యాదర్ చేసి నీట్గా ఇట్లా సబ్జెక్ట్ వారీగా రాసి మీకు వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ టైంలో అవి నేనేమి చెప్పను, మంచిగా చదువుకోండి. వీటిని మాత్రం పర్ఫెక్ట్గా చూసుకొని రేపు ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నేను డ్రైవ్ రూపంలో మీకు వెంటనే డిస్క్రిప్షన్లో అందించడానికి ప్రయత్నం చేస్తే ఇది మార్నింగ్ సెషన్ కదా ఫ్రెండ్స్. అట్లా ఈవినింగ్ సెషన్కి సంబంధించి కూడా దాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేసి వీటిని కలిపి ఒకే పీడిఎఫ్ రూపంలో మీకు వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తా. మరి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు రాయబోతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ శ్వాసన మిత్రులు ఎవరైతే ఉన్నారో వీటన్నింటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి కొంచెం ఎర్లీగా పడుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. టైం మాత్రం వేస్ట్ చేయకుండా టైం చూసుకుంటూ ఉండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఇంకా ఎవరైనా మిత్రులు ఎవరైనా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఇట్లాంటి వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటే వాటిని కూడా చూసుకోండి. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు రేపు ఎగ్జామ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ వెంటనే మీకు సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.